హాయ్ అండి. కాకరకాయ, వెల్లుల్లి, ఆలుగడ్డల కారం అండి. ఇది ఎలా చేయాలంటే కాకరకాయని తీసుకొని ఇందులో మజ్జిగ, ఉప్పు, పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత వాటిని పిండేయాలి. కొంచెంగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఆలుగడ్డలు ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. కారం, నెయ్యి, ఆలుగడ్డలు, కారం, నెయ్యి, ఉప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ మ్యాష్ చేసుకోవాలి. ఉడకబెట్టిన ఆలుని మ్యాష్ చేసుకోవాలి. అవి మ్యాష్ చేసిన దాంట్లో మొత్తం ఇవన్నీ కలిపినవి స్టఫ్ చేసుకొని కాకరకాయల్లో స్టఫ్ చేసుకొని కొంచెం కొంచెంగా పెట్టుకొని సిమ్ మీద నూనె వేసి కొంచెంగా వేయించుకోవాలి. సిమ్మ మీద బాగా వేగాలన్నమాట. ఇట్లాగా స్టఫ్ చేసి ఉన్న కాకరకాయలని సిమ్మ మీద వేయించుకోవాలి. ఇలాగా డ్రై అయ్యే వరకు వేయించాలి. వేయించితే కాకరకాయ ఆలుగడ్డల కారం రెడీ అయిపోతుంది. చూడండి, వేగిన తర్వాత ఎలాగొస్తుందో కర్రీ చూడండి. వేగింది కదా. ఇప్పుడు ఇవి ఇట్లా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇక దగ్గర పడుతుంది చూడండి. ఇలా డ్రై అయిపోవాలన్నమాట. అంటే ఆయిల్ కొంచెం డ్రై అయిపోయాక బాగా వేగాలన్నమాట. డ్రై అయ్యే వరకును వేగిన తర్వాత ఇగో చూడండి, కర్రీ ఇలాగ అవుతుంది. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైడ్ డిష్ కింద తినచ్చు, నెయ్యి అన్నంలో తినచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి.